వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. కరెన్సీ కట్టల్లో పుట్టారు ఆ గొప్పింటి బిడ్డలు. పబ్బుల్లో పేకల దాకా తాగి కాస్ట్లీ కార్లలో రోడ్లెక్కుతారు. గర్ల్ ఫ్రెండ్స్ తో అర్ధరాత్రి దాకా షికార్లు కొడుతుంటారు. మితిమీరిన వేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం వీరి సహజ లక్షణాలు. ఇంకేముంది, వీరి చెలగాటం కొందరికి ప్రాణ సంకటంగా మారుతోంది. హైదరాబాద్ లో కాస్ట్లీ కార్ల రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. కూర్చుని తిన్న తరగని ఆస్తులు వారి సొంతం. ఇంకేముంది, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. పబ్బుల్లో అర్ధరాత్రి దాకా తప్పతాగి మితిమీరిన వేగంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో దూసుకెళ్లటం ఇక్కడ కామన్ అయిపోయింది. రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ వ్యాపారవేత్త సుపుత్రుడు తప్పతాగి AP 09 CP 0027 నెంబర్ గల ఆడి కారును డ్రైవ్ చేస్తూ ముందున్న ఆటోను ఢీకొన్నాడు. ఆటోలో ప్రయాణిస్తున్న పుష్పలత, అంబిక అనే 2 మహిళలతో పాటు 3 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో బతికి బయటపడ్డాడు పవన్. ఒక ఆడి కారు అతివేగంగా అతి జాగ్రత్తగా ముందున్న ఆటో కారును ఢీకొట్టడం వల్ల ఆటోలో ఉన్న ఒక మహిళ, అందాదా ఏజ్ 40 ఉంటుంది, వాళ్ళ 3 పిల్లలకు ఇంజూర్డ్ అయింది. మళ్ళా ఈ ఆటో పోయి ఒక 2 వీలర్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ 2కి మైనర్ ఇంజూర్ అయినాయి. ఆ పిల్ల ఆటోలో ఉన్న 3 ఇంజూర్డ్ను మళ్ళీ వాళ్ళ తల్లిని అపోలోకి ఇమ్మీడియట్ షిఫ్ట్ చేసినాము. కారును మళ్ళీ వెహికల్ డ్యామేజ్ అయిన వెహికల్ను PS షిఫ్ట్ చేసినాము. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ముఫకంజా ఇంజనీరింగ్ కళాశాల వద్ద గత నవంబర్ 21వ తేదీ అర్ధరాత్రి AP 10 BF 4800 నెంబర్ గల ఆడి కారు బీభత్సం సృష్టించింది. అలాగే కృష్ణానగర్ లో ఓ కారు 2 ఆటోల్ని ఢీకొని HDFC ATM మెట్ల మీదకు దూసుకెళ్లింది. సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కుమారుడు హర్ష తప్పతాగి తన గర్ల్ ఫ్రెండ్ తో అర్ధరాత్రి షికారుకెళ్లి యాక్సిడెంట్ చేయడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాజంలో పలుకుబడి గల బడాబాబుల పిల్లలు కావడంతో పోలీసులు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగి కారును ర్యాష్ డ్రైవింగ్ చేసిన బడాబాబుల పిల్లల్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లక ముందే ఫోన్లు మోగుతున్నాయి. దాంతో వారిని ఏం చేయలేక రోడ్డు మీదే వదిలివేయాల్సిన పరిస్థితి. పోలీసు ఉన్నతాధికారులు వీరిని కట్టడి చేయకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.